త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఫలితాల్లో విజయం సాధించిన దానికంటే గ్రాండ్ గా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఫిక్స్ అయింది. అందుకు తగ్గ వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాదరణ సొంతం చేసుకుంది. అలాగే బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి మొత్తం 17 స్థానాల్లో 13 నుంచి 15 వరకు గెలవాలని చూస్తోంది. ఇప్పటికే లోక్సభ స్థానాలకు ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను తీసుకుంది. మొత్తం 309 మంది కాంగ్రెస్ తరపున ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్ లో అత్యధికంగా 48 మంది, వరంగల్ 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇప్పటికే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 3 పేర్లను హైకమాండ్ కు సిఫారసు చేయనున్నారు. ఇప్పటికే ఆ లిస్ట్ రెడీ అయింది. నియోజకవర్గాల వారీగా జాబితా చూస్తే హైదరాబాద్ ఫిరోజ్ ఖాన్, సునీతారావు, సామిరెల్లా, సికింద్రాబాద్ అనిల్ కుమార్ యాదవ్, రోహిత్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ రేఖానాయక్, నరేష్ జాదవ్, రాథోడ్ ప్రకాష్, పెద్దపల్లి సుగుణ కుమారి, గడ్డం వంశీ, వెంకటేష్ నేత, కరీంనగర్ ప్రవీణ్ కుమార్, వి రాజేందర్ రావు, రుద్రా సంతోష్, వరంగల్ అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, డి సాంబయ్య, నిజామాబాద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, మోహన్ రెడ్డి, జహీరాబాద్ సురేష్ షట్కర్, ఉజ్వల్ రెడ్డి, మెదక్ ఎం భవానీ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డి, చేవేళ్ల చిగురింత పారిజాతరెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, దామోదర్, మల్కాజ్గిరి సినీ నిర్మాత బండ్ల గణేష్, ఏ కొండల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డి, మన్నే జీవన్ రెడ్డి, జిల్లెల ఆదిత్యారెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, చారకొండ వెంకటేష్, సంపత్ కుమార్, నల్గొండ పటేల్ రమేష్ రెడ్డి, రఘువీరారెడ్డి, జానారెడ్డి, భువనగిరి చామల కిరణ్ రెడ్డి, కోమటిరెడ్డి, పవన్ రెడ్డి, శివసేనారెడ్డి, మహబూబ్ నగర్ బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, నాగరాజ్, ఖమ్మం మల్లు నందిని, రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లు ఫైనల్ వరకు వచ్చాయి. వీరిలో ఒక్కొక్క సెగ్మెంట్ కి ఒక్కో పేరును అధిష్టానం ఫైనల్ చేయనుంది. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆర్థిక అంగబలం ఉన్న నేతలను రంగంలోకి దింపుతోంది. సిట్టింగుల్లోనూ కొందరిని మారుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే అంటారా, కొత్తగా ఎవరైనా వస్తారా అనేది కీలకంగా మారింది. ఉదాహరణకు మల్కాజ్గిరిలో మల్లారెడ్డి లాంటి ఆర్థికంగా బలమైన నేత ఫ్యామిలీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అలాంటి చోట రేవంత్ సోదరుడే సరైన అభ్యర్థి అని హస్తం పార్టీ భావిస్తోంది. అలాగే చేవెళ్లలో కూడా బీఆర్ఎస్ ఆర్థికంగా బలమైన అభ్యర్థిని దింపుతోంది. అక్కడ బీజేపీ నుంచి కొండా బరిలో దిగితే కాంగ్రెస్ కూడా అదే స్థాయి అభ్యర్థిని నిలపాలి. ఇదే సమయంలో కొండా, మహేందర్ రెడ్డి వంటి వారి పేర్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేయవచ్చునని వినిపిస్తున్నాయి. అంతేకాక బీజేపీ, బీఆర్ఎస్ ఎంత బలమైన అభ్యర్థులను నిలిపినా వారికి ధీటుగా ఉండేలా కాంగ్రెస్ జాబితా ఉండాలని అధిష్టానం చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ లిస్టులో స్వల్ప మార్పు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.